క్లాస్ విన్నాము. కెమెరా ఆన్ చేస్తే మీరు ఏం చేస్తున్నారు, ఏమైనా కరెక్షన్స్ ఉంటే మేము చెప్తాము. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ సేమ్ టైం లాస్ట్ టైం యోగా సెషన్ నాతో అంటే నేను తీసుకున్న సెషన్ లో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఫిజికల్ గా కాదు, డిజిటల్ గా హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ. సో బేసిక్ వాకింగ్ చేసుకున్నాం. ముందుకి వెనక్కి స్లోగా నడవండి. 30 seconds. ఓకే, అయిపోయిన తర్వాత స్లోగా మీ యొక్క హెడ్ ని మసాజ్ చేసుకోండి. ఓకే, ఇది జెంటిల్గా అలా టచ్ చేసి ప్రతి పార్ట్ ప్రతి ప్లేస్ ని టచ్ చేయండి హెడ్ లో. సో సన్నటి నరాలు ఉంటాయి, సో అవి స్లోగా యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మనం కనుక జెంటిల్ మసాజ్ చేసుకుంటే, అంటే స్లోగా టచ్ చేస్తే చాలు. మన తల యొక్క ప్రతి భాగం టచ్ చేయండి స్లోగా. ఓకే, సో అయిపోయిన తర్వాత ఒక ఒక 5 seconds బేసిక్ వాకింగ్ చేయండి. ఓకే, బేసిక్ వాకింగ్ అనేది మ్యాండేటరీ. బాడీ మొత్తం కొంచెం ఓకే. అండ్ తర్వాత వచ్చేసి మన యొక్క చెవులు. ఓకే, చెవులు పైకి స్ట్రైట్ కిందకి పుల్ చేయండి స్లోగా. ఓకే, మనం మామూలుగా అయితే రోజు మొత్తం మీద చెవి చాలా తక్కువ టైంలో పట్టుకుంటాం కదా, ఇలా చేయడం వల్ల చెవిలో ఉండే సన్నటి నరాలు కూడా కొంచెం యాక్టివేట్ అవుతాయి అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. చెవి దగ్గర ఉండే మజిల్స్ మామూలు అవుతాయి. ఓకే, రైట్ కిందకి పైకి సైడ్కి కిందకి. ఓకే, పైకి సైడ్కి కిందకి స్లోగా పుల్ చేయండి. లాగండి, చిన్నగా లాగండి. పైకి పైకి స్ట్రైట్ గా కిందకి, పైకి పక్కకి కిందకి, పైకి పక్కకి కిందకి. ఇలా స్లోగా జెంటిల్ మసాజ్ చేయడం వల్ల చెవి అనేది ఉంటుందని మనకి తెలుస్తుంది. మనం డే మొత్తం మీద మన చేతులు ఇవన్నీ మనకు స్పెషల్ చెవులు చాలా తక్కువగా పట్టుకుంటాము అండ్ అక్కడ ఉండే సన్నటి నరాలు కూడా కొంచెం యాక్టివ్ అవుతాయి పొద్దున్నే. ఓకే, తర్వాత వచ్చేసి మీ యొక్క ఐబ్రోస్ కండ్రెప్పలు ఇలా స్ట్రైట్ చేయండి. ఇలా స్లోగా ఆ కండ్రెప్పల మీద ఇలా ఇలా గీయండి. ఓకే, స్లోగా. సో ఇలా ఒక 10 times చేద్దాము స్లోగా. కంటి చుట్టూ ఉండే సన్నటి నరాలు కూడా మంచిగా యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది. కండ్రెప్పలు. సో ఏ బేసిక్ ఎక్సర్సైజ్ మీరు రోజులో సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ, ఇంట్లో వర్క్ చేసుకొని బిజీగా ఉన్న వాళ్ళు కానీ, అంటే రిలాక్స్ లేని వాళ్ళు ఏంటంటే ఇలా చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఒక 10 to 15 చేశాక ఒక 5 seconds వేసి
తర్వాత వచ్చేసి చీక్స్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ యోగా చేసే ప్రాసెస్ లో లైట్ గా అఫ్రెష్ తెచ్చుకుందాం. ఓకే, ఎవరైతే అఫ్రెష్ తాగుతున్నారో ఒకసారి చూపించండి. స్లోగా సిప్ చేస్తే చాలా మంచిది. ఓకే, అఫ్రెష్ కానీ లేదా లిఫ్ట్ ఆఫ్ కానీ S24 కానీ ఏదైనా లైట్ హాట్ వాటర్ లో కలుపుకొని ఎర్లీ మార్నింగ్ స్లోగా సిప్ చేసుకొని కొంచెం కొంచెం తాగి చాలా బెటర్, ఎందుకంటే మనకి తప్పి కప్పకుండా. ఓకే, తర్వాత వచ్చేసి చీక్స్, బుగ్గలు స్లోగా వెళ్ళాలండి. మన బుగ్గలు చాలా సున్నితమైనవి. ఓకే, సో చిన్నపిల్లలకి ఎప్పుడు ఇట్లా బాగున్నాడు అన్నట్లు ఇట్లా పట్టుకుంటాము. దాని తర్వాత మనం ఎప్పుడు పౌడర్ పూసినప్పుడు లేకపోతే మన ఫేస్ అప్లై చేసినప్పుడు తప్ప మనం చీక్స్ ని పట్టుకోము. ఇలా స్లోగా రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మాది ఒకసారి ఫోన్ మాట్లాడు. హలో, సిరప్ అంటే తీసుకున్నాడు. ఇదిగో జ్వరం ఒళ్ళు కాలుతుందా తమ్ముడికి అనుకున్నా. సరే, ఇక్కడ తీసుకొచ్చానా? సిరప్ ఆడి వేయిపో, ఆడి వేయిపో సిరప్. సరే, పోయా హాస్పిటల్కి అడగకూడదు. సిరప్ పోయి తీసుకొని పోయి ఫస్ట్ ఇయ్యి. సరే, వచ్చేసి రొటేషన్. ఓకే, మన యొక్క ఎలా అంటే నడుమే చేతులు పెట్టుకొని నెక్ ని స్లోగా లెఫ్ట్ కి రైట్ కి లెఫ్ట్ స్లోగా చాలా అంత స్లోగా. ఓకే, నరాలు కళ్ళ దగ్గర నరాలు చాలా సున్నితమైనవి. ఓకే, సెన్సిటివ్. సో మెడ దగ్గర నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అంతా మన మెదడుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, స్లోగా. ఎలాంటి ఫాస్ట్ వర్క్ చేయదు, ఒకవేళ మెడ పట్టేస్తుంది. ఓకే, అలవాటు ఉన్న వాళ్ళు ఓకే, అలవాటు స్లోగా, చాలా స్లోగా చేయాలి. ఓకే, సో అవి ఒక 10 అయిపోయిన తర్వాత నెక్ వచ్చేసి ఫ్రంట్ కి బ్యాక్ కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. చాలా స్లోగా అనండి. ముందుకి మరీ ఎక్కువ వెయిట్ చేయొద్దు, జెంటిల్ గా. ఓకే, ఎంత కుదిరితే అంత. ఓకే, ఫ్రంట్కి బ్యాక్ చేయండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఓకే సేమ్ అలానే ఉంచి ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దాం, ఫుల్ సర్కిల్. ఓకే, ఇక్కడ నుంచి 180 degrees 180 degrees ఇక్కడికి వచ్చే వరకు గాలి తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే గాలి వద్దాం. ఉజ్జయ బ్రీత్ తో చేద్దాం. ఉజ్జయ బ్రీత్ ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉంది ఉజ్జయ బ్రీత్ అంటే? మనకి లోపల పోలో పెట్టుకుంటే ఇక్కడ చల్లగా తగలదు, ఇక్కడ ఉత్తి పెట్టుకున్నట్టు ఉంటుంది. ఉజ్జయ బ్రీత్ చాలా డీప్ గా ఉంటుంది. ఓకే, అలవాటు చేయండి, అలవాటు పర్లేదు, నార్మల్ బ్రీత్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కళ్ళు మూసుకొచ్చేయండి. ఓకే, సగం గాలి తీసుకోవడం, సగం నుంచి గాలి వదలడం. ఫుల్ బాడీ మొత్తం గాలి తీసుకొని గాలి వదలడం.
ఇలా ఒక 10 to 15 చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ డైరెక్షన్, అంటే కుడి వైపు నుంచి ఎడమ వైపుకి సగం వరకు గాలి తీసుకుందాం, అక్కడి నుంచి సగం గాలి వదులుదాం. ఓకే, సో చాలా స్లోగా జెంట్లీగా చేద్దాం. ఓకే, హడావుడి లేకుండా ప్రశాంతం చేద్దాం. ఓకే, సో చాలా బాగుంటుంది ఇది చేసేటప్పుడు, ఎందుకంటే మనకి మన చుట్టూ ఉన్న సందర్భాలు చాలా యాక్టివ్ అవుతాయి. ఇది చాలా స్లో ప్రాసెస్. ఓకే, కానీ రిజల్ట్ మంచి రిజల్ట్. మీరు కనుక ఒక 10 days ఎలానే కంటిన్యూ చేస్తే, వితౌట్ చేయడం ముందు ఇలా బేసిక్ ఇప్పుడు ఏది చేసామో అవి చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎవరైతే కుర్చీలో కూర్చొని ఎక్కువసేపు పని చేస్తే వాళ్ళంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా, వాళ్ళు గంటకు ఒకసారి స్లోగా ఇప్పుడు ఈ 4-5 ఎక్సర్సైజ్ చేస్తే, ఓన్లీ చిన్నవే కదా, 5 minutes కూడా పట్టదు, చాలా బాగుంటుంది. ఓకే, ఓన్లీ ఈ సెషన్ కి కాకుండా మన డే టు డే లైఫ్ లో చాలా బాగుంటుంది. బాడీ అనేది ఇప్పుడు రిఫ్రెష్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి హ్యాండ్స్. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసి ముందు నుంచి వెనక్కి. ఓకే, కనిపిస్తుంది కదా, ఒకసారి దంపు సంబులు ఇవ్వండి. ఓకే, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో ఇలా సైకిల్ అయిపోయిన తర్వాత మీద చేతులు ఇలా ముందుకు పెట్టండి. సో ఇలా ఉంది కదా, దాన్ని రైట్ సైడ్ కుడివైపుకి అలానే ఉంచితే వెళ్ళండి. ఓకే, మళ్ళీ అలాగే ఇంకొక 90 degrees ఫుల్ ముందు కాలు ఇలా మళ్ళీ ఇలా ఓకే, ఫుల్గా తిరగండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి, ఇలానే ఉంది ఇలా. సో మీకు పక్కటేమో టక్ టక్ అని ఉంటాయి. ఓకే, సో మీ కాలు స్ట్రైట్ చూస్తా ఉన్నారు. ఓకే, సో ఇలా చేయడం వల్ల మీకు ఈ పార్ట్ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. పట్టకపోయినా కానీ, సో ఏమైనా చిన్న చిన్న పెయిన్స్ ఉన్నా కానీ, ఓకే, పక్కటి ముక్కలు నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఇంకోసారి చేద్దాం. ఓకే, సో 180 degrees పక్కన తిరగదు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్. సో అదే డిస్టెన్స్, ఇలాగే ముట్టుకోండి డిస్టెన్స్. ఓకే, అప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఒక 5 seconds రిలాక్స్ అవుతుంది, ఫ్రంట్ కి బ్యాక్ కి నవ్వు. తర్వాత ఫ్రెష్ తీసుకుంటున్నారా, రైట్ గా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఇలా చేతులు ఇలా పెట్టేసి ఓపెన్ క్లోజ్ 2 చేతులు. ఓకే, ఇలా కనపట్లేదు కాబట్టి చూపిస్తున్నాను. టైం చూడండి, టైం చూస్తా చేయండి. ఓకే, తర్వాత సర్కిల్, చేతులు స్ట్రైట్ ఉండాలి. ఓకే, సర్కిల్ తిప్పుతాం. ఓకే, రివర్స్ డైరెక్షన్.
సో చేతులు అయిపోయింది. ఓకే, ఇప్పుడు పైనకి వస్తున్నాము. హెడ్ కి చేసాము, చెవులకి చేసాము, ఓకే, కళ్ళకి చేసాము, చీక్స్, చేతులు, భుజాలు అయిపోయింది. ఓకే, ఇప్పుడు హిప్ పార్ట్ అంటే ఈ పార్ట్. ఓకే, సో ఇలా ఓకే సర్కిల్ చేద్దాం. కాలు కదలకుండా ఇలా. ఓకే, ఇప్పుడు నుంచి చేయడానికి సర్కిల్ ఒకటే చేద్దాం. ఓకే, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. సో ఇలా చేయడం వల్ల ఈ పార్ట్ ఫ్రీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ స్విల్ చేయడం. అంటే అది ఎలా అంటే కెమెరా చూస్తాయి, మళ్ళీ చూస్తే మనకి ఎవరినే చాలా కాల్చని పెడతాం. చేతులు రెండు జడుపు మీద ఉంచండి. ఏదైనా ఒక కలర్ వస్తుంది కానీ మీ ముందు ఏదైనా ఒక అంటే అన్నారు చెప్తారు అంటే కదలని దాని నుంచి చూస్తా మీ చేతులు కాలు ముందుకి. ఓకే, ఇలా. ఓకే, ఏదైనా తల్లి వస్తూ గెలిచారంటే వెంటనే కాలు కింద పెట్టేస్తారు, బ్యాలెన్స్ పోతుంది. ఓకే, సార్ ట్రై చేయండి. ఓకే, కళ్ళ వస్తూ గెలిచి కాళ్ళు ముందుకి వెళ్ళకి వెళ్ళండి. సేమ్ టైం ఒక 10 అన్న తర్వాత కాళ్ళు ఇలా రొటేట్ చేయాలి. ఓకే, ఇలా రొటేట్ చేసి తీసుకోవడం. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ నేను నా ముందున్న ఒక బుద్ధి బొమ్మ వైపు చూసుకుంటున్నాను. కెమెరాకి వెళ్ళి చూడట్లేదు. ఓకే, ఓకే, సర్కిల్, రివర్స్ సర్కిల్, కిక్. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్ అయిపోయింది, రిఫ్లెక్షన్. ఓకే, సేమ్ అలాగే ఏదైనా ఒక కాలం సర్కిల్ చూడండి, ఫోకస్ దాని పెట్టండి. సో అప్పుడు కాలు కింద పెట్టండి, బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కూడా అయిపోయాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి బేసిక్ వెళ్తాం. సో ఎంతమంది యాక్టివ్ చేస్తున్నారు? ఓకే, నేను చెప్పిన ఎంతమంది యాక్టివ్ చేస్తున్నారు? వెరీ గుడ్. సో ఎవరైనా వాటర్ తీసుకుంటే వాటర్ సిప్ చేసుకోండి. ఓకే, కొంచెం వాటర్ తప్పగా అవకాశం ఉంది. వాటర్ అయినా ఫ్రెష్ తీసుకోండి. 10 seconds ప్లీజ్. బ్యాక్. సో ఒక చిన్న టిప్, ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఇంట్లో ఫ్యాన్లు కొంచెం ఆఫ్ ఫ్యాన్ లాగితే చాలా మంచిగా స్వెట్ వస్తుంది, చెమట పడుతుంది, బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికి వెళ్తుంది. ఓకే, ఎంత స్వెట్ పెడితే అంత మంచిది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంటే అంతకుముందు చేంజింగ్ చేపిస్తాను. ఓకే, సో క్రాస్ క్రచెస్ అంటారు. మన తల కింద తల బ్యాక్ చేతులు పెట్టుకుందాం. ఓకే, సో
పెట్టుకొని ఈ మోకాళ్ళు, ఓకే. ఇప్పుడు నేను రైట్ లెగ్ వేసి అంటే లెఫ్ట్ చేయి మోకాలు తగలాలి. ఓకే, 1 2, ఓకే, ఇలా. ఓకే, మీకు ఎంత కుదిరితే చేయండి. ఖచ్చితంగా తగలాలని లేదు, నాకు తగులుతుంది అంటే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఫస్ట్ నాకు తగలలేదు, ఆ పొట్ట ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు నాకు ఓకే తగులుతుంది కొంచెం. అలా తగిలేదంటే ఈ పార్ట్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఫ్యాట్ కలుగుతుంది. స్టార్ట్. అందరికి ఓకే కదా? ఓకే, రెడీ? 1 2 1 2 1 2. ఓకే, ఒకటి ఏం చేయండి చాలు. ఓకే, మరి ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు. మీకు ఎంత ఫాల్ట్ ఉంటే అంత చేయండి. ఓకే, కంఫర్ట్ గా ఉండండి. ఎవరైతే ఎక్కువ స్వెట్ పడుతుందో చాలా మంచిది. పొద్దున్నే వెయిట్స్ అంతా బయటకు వెళ్తాం. ఓకే, ఒక 5 seconds రిలాక్స్ అవుదాం. సో ముందుకు వెళ్ళి కదలండి, బాడీని మూవ్ చేయండి. ఓకే, చాలా మంచిది. సో ఇప్పుడు క్రాస్ క్రంచ్ చేశాం కదా, ఇప్పుడు సైడ్ క్రంచ్ కదా. ఎలా అంటే ఇలా పట్టుకోండి. ఇందాక లెఫ్ట్ లెగ్ కి రైట్ హ్యాండ్ కదా, ఇప్పుడు రైట్ లెగ్ కి రైట్ హ్యాండ్. ఓకే, సైడ్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఓకే, ఇది జస్ట్ 10 చేయండి. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉన్న అలవాటు 15 చేయండి. ప్రాబ్లం లేదు. ఓకే, స్లోగా ఒక 5 seconds. ఓకే, సో ఇప్పుడు మన బ్యాక్ పెయిన్ కి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అలవాటు ఉన్న వాళ్ళు ఒక 15 చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా బెండ్ అయిపోయి, ఓకే, కాళ్ళు ఎక్కువ దూరం వస్తారు. ఓకే, ఇలా లాంగ్ చేసుకోండి. ఓకే, బెండ్ అయిపోయి లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ లెగ్ పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ లెగ్, రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్. ఓకే, ఇలా బెండ్ అయిపోయి 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1. మీకు ఎన్ని పర్లేదు అని చేయండి. ఓకే, లేదా ఒక 10 సెకండ్ చేస్తాను. ఫస్ట్ 10 చేయండి. ఓకే, ఇలా బెండ్ అయిపోయి లెఫ్ట్ లెగ్ తో కుడి చేత్తో ఎడమ కాలు, ఎడమ చేత్తో కుడి కాలు పట్టుకోండి. ఓకే, ఫాస్ట్ అయిన వాళ్ళు మీ ఎడమ చేతిని కుడి కాలు చివర చిటికే వెళ్తుంది, చివరి బొట్టుని వేయడం, ఆ చివరికి పట్టుకోండి. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఓకే, బాగుందా? ఓకే కదా, కంఫర్ట్ గా ఉంది కదా. సో లైట్ వాటర్ తీసుకోండి. సో మేము ఇనిషియల్ గా నేను న్యూట్రిషన్ వచ్చినప్పుడు నేను చాలా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు నాకు ఈ ఫిట్ వర్క్ చాలా ఉపయోగపడతాయి. సో నాకు అన్ని చాలా ఇష్టం. మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకోసారి మా యొక్క గెటింగ్స్ కి చాలా థ్యాంక్స్. ఓకే, మేకప్ వచ్చే ఒకసారికి నాగలక్ష్మి మేడంకి, ఉద్రప్తో మేడం గారికి, వెంకట ఒకసారి చాలా థ్యాంక్స్. సో ఇవి పెట్టడం వల్లే నాకు నేను వాటి మీద నాకు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది చాలా బాగా. ఓకే, సో ఇందాక చేసిన 3 steps మళ్ళీ చేద్దాము. ఓకే, క్రాస్ క్రంచ్ మళ్ళీ చేద్దాం. ఓకే, ఇలా పొడగా కింద చేతులు పెట్టుకుందాం. క్రాస్ క్రంచ్ 10 చేద్దాం, మరీ ఎక్కువ చేయదు. కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ డైలీ చేస్తే చాలా బాగుంటుంది. అంటే కన్సిస్టెంట్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. డైలీ చేయండి, మీకు సైడ్ ఫ్యాట్ కానీ బెల్లీ ఫ్యాట్ కానీ చాలా తగ్గే అవకాశం ఉంది. 1 2 2 2 1 2.
10 చేయండి, మరీ ఎక్కువ. ఓకే, సో అవి అయిపోయిన తర్వాత కొంచెం అలుపు తీర్చుకోండి, హడావుడిగా పడకండి, శాంతంగా చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైడ్ క్రంచ్, సైడ్ చేయాలి. ఓకే, సో కదా రైట్ హ్యాండ్తో కుడి చేతితో కుడి మోకాలు, ఎడమ చేతితో ఎడమ మోకాలు. సో ఇలా 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Okay, 10 steps. Okay, ఒక 10 seconds బేసిక్ వాకింగ్ చేద్దాం, ముందుకు వెళ్ళండి. మీకు ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు చేయండి, అలవాటు బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఓకే, ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి స్వెట్టింగ్ బాగా వస్తుంది, బరువు కూడా చాలా బాగా తగ్గుతాం, బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు రెండు ఇలా డిస్టెన్స్ లో పెట్టుకొని, ఓకే, గుర్తుంది కదా, మీ యొక్క కుడి చేతితో ఎడమ కాలు యొక్క లాస్ట్ వెళ్ళి, ఓకే, లాస్ట్ వెళ్ళి పక్కన పెట్టుకోండి. లాస్ట్ పక్కన అంటే ఫ్లెక్సిబుల్ అంత బాగుండాలి. లేదు సార్ మాకు అంత టచ్ అవ్వట్లేదు అంటే ఓన్లీ కాల్ టచ్ చేస్తా చాలు. ఓకే, మీకు అంత ఫ్లెక్సిబుల్ అని చూసుకోండి, ఎక్కువ ఇబ్బంది పడతారు. ఓకే, నేనైతే చివరి టచ్ చేస్తాను. ఓకే, స్టార్ట్. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఓకే, చేద్దాం. కంఫర్ట్ ఉన్న వాళ్ళు 15 చేయండి, పర్లేదు. ఓకే, ఓకే, సో అందరూ ఇలా ఒక యోగా మ్యాట్ కానీ మనం తీసుకోండి. నెక్స్ట్ 10 minutes చాలా బాగుంటుంది. సో ఇలా యోగా మ్యాట్ లాగా తీసుకొని కూర్చోండి, లేదా ఒక టవల్ అయినా ఒక చిన్న దుప్పట అయినా వేసుకొని కూర్చోండి. సో ఇది నార్మల్ గా బాస్కెట్ వేసుకొని కూర్చోవడం. ఓకే, ఇది బాస్కెట్ వేసుకొని కూర్చోవడం. ఇలా కాకుండా ఇలా కూర్చోండి మోకాళ్ళ మీద. ఓకే, వజ్రాసనం అంటుంది, అంటే ఇలా. ఓకే, చెప్తా, ఇలా కూర్చుంటే ఏమంటే బ్యాక్ కూడా ఈ మోకాళ్ళకి కాళ్ళకి ఆనాలి, అరికాళ్ళ పైన. ఓకే, ఇలా కంఫర్టబుల్ గా కూర్చొని భస్త్రికా చేద్దాం. ఓకే, భస్త్రికా ప్రాణాయామం గుర్తుంది కదా, లాస్ట్ సెషన్ చెప్పినట్లు. ఓకే, చేతులు ఇలా పెట్టి భస్త్రికా 3 rounds ఉంటుంది. రౌండ్ 1 స్టార్ట్ అని చేతుల పైకి అనుకోండి. ఓకే, అంటే మీకు కంఫర్ట్ గా చూపిస్తాను. ఓకే, చేతి పైకి ఇలా ఇలా. ఓకే, చేతులు ఇలా 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 పైకి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఇలా ముడుచుకుంటే కింద 1 2 in, breathe
ఇన్, అవుట్. ఇన్ అనగానే గాలి తీసుకుంటా చేతులు పైకి ఎట్లా అన్నాము. అవుట్ అనగానే మన బాడీలో గాలి మొత్తం పైకి బయటకు వదిలాం. ఓకే, గుర్తుంది. ఓకే, అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక 15 to 20 చేద్దాం మీకు కంఫర్ట్ని బట్టి. ఓకే, 10 to 15 చేపిస్తాను. ఓకే, మరి ఎక్కువ కాకుండా. తర్వాత 3 రౌండ్స్ చేసిన తర్వాత ఇది వజ్రాసనం కదా, 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత వజ్రాసనం అమ్మకం చెప్తాను. ఇలా కూర్చున్న తర్వాత మనకి చిన్ముద్ర, చిన్మయ ముద్ర ఉన్నాయి. ఐడియా ఉందా? ఏమైనా చూపిస్తారా? లాస్ట్ సెషన్ చెప్పినట్లు చిన్ముద్ర ఎలా ఉంటుంది? చిన్ముద్ర. ఓకే, అమ్మగారు చూపిస్తున్నా చూడండి. అమ్మగారు అమ్మగారు. ఓకే, చిన్ముద్ర. చిన్మయ ముద్ర అమ్మ. ఆది ముద్ర. ఓకే, వేణుదండ ముద్ర. వెరీ గుడ్. ఒక్కసారి నేను చూపిస్తున్నా చూడండి. ఓకే, చిన్ ముద్ర అంటే ఇగో ఇలా మన యొక్క 2 వేలు మూసి ఇలా చిన్ ముద్ర. మన ఎక్కడైనా ఐగార్లు కానీ ఇలా కూర్చుంటారు, చిన్ ముద్ర. ఓకే, చిన్మయ ముద్ర అంటే ఇలా మూసివేయడం వల్ల ఈ ఏళ్ళు ఇలా నుంచి మూసివేయడం చిన్మయ ముద్ర. ఆది ముద్ర అంటే ఏళ్ళు ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే, అండ్ వేలుదండ ముద్ర అంటే ఇలాంటి ఉంచిన వేలు బయటికి తీయాలి. ఇలా తీయడం వల్ల ఒక్కొక్క ముద్రకి ఒక స్పెషాలిటీ ఉంది. లాస్ట్ సెషన్ చెప్పాను. ఎవరైనా మిస్ అయితే నేనేం చేయలేను. ఈసారి సెషన్ మళ్ళీ చెప్తాను. ఓకే, టైమ్స్ లో చెప్తాను. వాటి యూజెస్ అండ్ ఒక దాని వల్ల మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక దాని వల్ల బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఓకే, అలా ఒక్కొక్కటి ఉంటుంది. సో అది ఒక 30 seconds 30 to 1 minute చేసి ముద్రాభరణం చేసి ఓం చెప్పుకొని ఓకే సెషన్ ఎండ్ చేసుకున్నాం. ఓకే, సెషన్ జస్ట్ 6:25 వరకు ఉంటుంది. ఓకే కదా? ఓకే, స్టార్ట్. భస్త్రికా ప్రాణాయామం. ఓకే, అంటే వజ్రాసనం కూర్చున్నాం, కళ్ళు మూసుకొని వచ్చినాం. నేనేం చెప్తాను ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు కానీ కళ్ళు మూసుకొని చేయాలి. కొత్త వాళ్ళు కావాలండి కళ్ళు మూసుకొని చేయాలి. ఓకే, స్లోగా గాలి తీసుకుందాం, స్లోగా వదిలినాం. ఓకే, భస్త్రికా ప్రాణాయామం. ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ రౌండ్. చేతులు మనకి భుజాలు కాపలిగా ఉంచాలి, వేళ్ళు మూసుకొని ఉంచాలి. ఓకే, మన యొక్క వేళ్ళు మో చేతులు పక్కటి మూలకి తగలాలి. ఓకే, breathe in, out, 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 in, out. Relax. మన యొక్క అరచేతులు మోకాలపై ఉంచాలి, అరచేతులు ఆకాశానికి తిప్పి ఉంచండి, కళ్ళు మూసుకొని ఉంచండి. ఈ ప్రాసెస్ మొత్తం. ఓకే, మనం తీసుకునే గాలి మనకి శక్తిని ఇస్తుంది, మనం వదిలే గాలి బాడీని రిలాక్స్ చేస్తుంది. స్లోగా గాలి తీసుకుంటా వదలండి. తీసుకునే గాలి మీకు శక్తి ఇస్తుంది, మీరు వదిలే గాలి మీ బాడీని రిలాక్స్ చేస్తుంది. గాలి తీసుకునే ప్రాణాయామ. సెకండ్ స్టేజ్. ఓకే, చేతులు మన యొక్క భుజాలకు ఆపోజిట్గా ఉంచండి, వీళ్ళు మూసుకుంచండి. మన యొక్క మోచేతులు పక్కట మనకి తగాలి. ఓకే, స్లోగా గాలి తీసుకోవాలి. ఈసారి బాగా గాలి తీసుకొని మీ బాడీ మొత్తం నింపండి గాలితో, పట్టు మొత్తాన్ని. స్లోగా గాలి వదలండి.
Okay, Bastrika Pranayama, second round start. Breathe in, in, out, 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 in, out. Breathe in, out. Relax. మీ యొక్క చేతులు మోకాలపై ఉంచండి. మన చేతులు ఆకాశానికి తిప్పి ఉంచండి. గాలి తీసుకుంటా వదలండి. మీరు తీసుకునే గాలి మీకు శక్తిని ఇస్తుంది. మీరు వదిలే గాలి మీ బాడీని రిలాక్స్ చేస్తుంది. గాలి తీసుకుని స్లోగా గాలి తీసుకోండి. మీ బాడీ మొత్తం స్లోగా ఇంకోసారి ఫాస్ట్గా గాలి తీసుకోండి. స్టేజ్ చేతులు మొదలు ఆపోజిట్గా ఉంచుకోండి. స్లోగా గాలి తీసుకుని వదిలేండి. స్టేజ్ స్టార్ట్. బ్రీత్ ఇన్, రిలాక్స్. చేతులు పక్కన ఉంచండి. ఆ చేతులు ఆకాశానికి తిప్పి ఉంచండి. మన బాడీలో జరిగే ఎనర్జీ ఫ్లో అబ్జర్వ్ చేయండి. స్లోగా గాలి తీసుకోండి. స్లో గాలి ఇంకొకసారి స్లోగా గాలి తీసుకోండి. మరొకసారి స్లోగా గాలి. మీరు తీసుకునే గాలి మీకు శక్తిని ఇస్తుంది. మీరు వదిలే గాలి మీ బాడీని రిలాక్స్ చేస్తుంది. ఎవరైతే వజ్రాసనం ఉన్నారో వాళ్ళు మామూలు పొజిషన్ వచ్చి హాస్పిటల్ వేసుకొని కూర్చోండి. మోకాళ్ళు ఎక్కువ పడతాయి. స్లోగా మసాజ్ చేయండి. మోకాళ్ళు కాళ్ళు ఓకే స్లోగా ఎక్కువ పడితే స్లోగా జెంట్లీగా ప్రెస్ చేసుకోండి. ఓకే అందరు కళ్ళు మూసుకొని కూర్చున్నాం. చిన్ ముద్ర. సో అర్థం కాకపోతే ఒకసారి కెమెరా చూడండి. చిన్ ముద్ర అలా పెట్టుకొని స్లోగా గాలి తీసుకుంటా వదిలి.
10 to 15 బ్రీత్స్ 15 సార్లు గాలి తీసుకొని వదులుతాం ఇచ్చిన ముక్కలు. వెన్నుముక స్ట్రైట్ పెట్టండి. ఈ ప్రాసెస్ అంటే కళ్ళు మూసుకొని చేద్దాము. ఓకే, నెక్స్ట్ చిన్మయ ముద్ర. ఓకే, సో 2 వేలు మూసి ఉంచండి. చిన్మయ ముద్ర 10 to 15 బ్రీత్స్ ఒకసారి తీసుకుని స్లోగా గాలి తీసుకుని నెక్స్ట్ ఆది ముద్ర. టైం చూసుకోండి. గాలి నెక్స్ట్ వేలుదండ ముద్ర. వేలులో పైకి ఉంచుతాం. ఓకే, టైం ఓకే, ఓం శ్రీకేశ చెప్పుకుందాం. అందరూ రబ్ చేసుకొని కళ్ళొచ్చి వేడిగా పెడుతుంది. ఓకే, సో బాగుంది కదా. ఇది డైలీ మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ ముద్రా ప్రాణాయామాసు భస్త్రిక డైలీ చేయండి. మీకు మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సెషన్ అయిపోయిన తర్వాత కాళ్ళు చాపం ప్రశాంతంగా. థ్యాంక్ యూ Suki Baba. Thank you, sir. Thank you so much, sir.